ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని వాగ్దానం వచ్చి లోక సువార్త 12వ అధ్యాయము 22వ వచనం ఏముంది రాసిందండి. అంతటా ఆయన తన శిష్యులతో ఇట్లనెను, ఈ హేతువు చేత మీరు ఏమి తిందుమో అని మీ ప్రాణము గూర్చినైనను ఏమి ధరించుకుందుమో అని మీ దేహము గూర్చినైనను చింతించుకుడి. ఆహారము కంటే ప్రాణము, వస్త్రము కంటే దేహము గొప్పవి కావా? ఏమంటున్నారండి? ఈ హేతువు చేత మీరు ఏమి తిందుమో అని మీ ప్రాణము గూర్చినైనను ఏమి ధరించుకుందుమో అని మీ దేహం గూర్చినైనను చింతించబడుకుడి. ఆహారము కంటే ప్రాణము, వస్త్రము కంటే దేహము గొప్పవి కావా? అంటే దేనికంటే గొప్పవి కాదండి, వస్త్రం కంటే దేహము గొప్పది కదా. ఆహారం కంటే ప్రాణం గొప్పది కదండి. కాబట్టి మనం ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందుమోను మనం ఎలా చింతపడాలి? మనకి ఒక ఆయన ఉన్నాడు, మనల్ని పంపించిన ఆయన సర్వశక్తిమంతుడండి. ఆయన ఎక్కడున్నాడు? పరలోకమందు ఉన్నాడు. ఆయన మనల్ని పరదేశం నుంచి పంపించాడు. ఈ పరదేశం నుంచి పంపించినప్పుడు ఆయన మనకి ఎవరై ఉన్నారు? ఆయన మనకి యజమానుడై ఉన్నాడు. కాబట్టి మనం తిందుము, త్రాగుదము, ధరించుకుందాము, మనకు చింతపడవసరం లేదు. మనం ఏమి చేయాలంటే మనము ఆయన మీద విశ్వాసం ఉంచి నడుచుకునేటట్లయితే ఆయన మనకు అవసరం ఉన్న అన్నీ ఆయనే దయచేస్తాడు. కాబట్టి నిత్యము ఆయన ఎదుట మోకరించి ఆయన స్తుతిస్తాము అండి, ఆయన ఆరాధిస్తాము. మీ అందరికీ నా వందనాలు.